సార్ సారీ రేపు హనుమాన్ జయంత రేపా పౌర్ణమి కదా అవును ప్రవచనం ఏమన్నా ప్రత్యేకంగా ఉంటుందా హనుమంతుని గురించి? ప్రత్యేకమైనది మామూలుగా మనకు పెద్ద పండుగలకు చాలా పెద్ద పండుగలకు చేద్దాం తప్పకుండా. ఓకే సార్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మన గురించి మనము తెలుసుకోవడమే భగవంతుడి గురించి తెలుసుకోవడం. అంటే ఏంటి అర్థం కాలేదు అంటే స్వస్వరూప సాధన ఏదైతే ఉందో అదే భగవంతుడి గురించి తెలుసుకోవడం. అంటే భగవంతుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పడం ద్వారా ఆ లక్షణాలన్నీ కూడా మన లోపల మార్పును తేవాలి. మన లోపల మార్పును తెస్తూ క్రమ పద్ధతి లోపల దైవ లక్షణాలన్నింటినీ మనం తీసుకున్న తర్వాత అప్పుడు మనము దైవంలో కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. నిన్న మనము ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనే 3 లక్షణాలని చెప్పుకున్నాం. ప్రారంభ దశలో ఎవరైనా ద్వైతంతో ప్రారంభిస్తారు. నేను వేరు, భగవంతుడు వేరు. చిన్నప్పుడు ఎలా అయితే మనకు చాక్లెట్ ఇచ్చి తర్వాత ఏదో ఒకటి పెట్టి చెప్పి ముందు స్కూల్కి పంపించాలి. ఫస్ట్ భగవంతుడి వైపు మార్గంలో ముందుగా మనకు భగవంతుడు అంటే ఏంటి అని ఆయన మొత్తం స్వరూపం తెలియకముందే భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడు, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు భగవంతుడు అని ముందుగా ప్రారంభం చేస్తారు. అలా చేస్తారు. కొన్నాళ్ళ పాటు 10లో 6 7 అవుతాయి. అయితే అయిన తర్వాత సరేలే అనుకుంటాం. అవ్వకపోతే ఏంటంటే నీకంటే అవతల వాడు ఎక్కువ కోరుకున్నాడేమో లేదా నీకు భక్తి తక్కువైంది అంటాం. అన్న తర్వాత ఏమవుతుంది, వీళ్ళు మరింత భక్తిగా చేస్తారు, మరింత భక్తిగా చేస్తారు. ఇలా చేయాలి చేస్తూ 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 ఏమవుతుందంటే తప్పులు చేయడం అనేది జీవితం లోపల తగ్గిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిందిలే దైవ మార్గంలో ఉన్నాం ఎందుకు ఈ తప్పు పని చేయడం అని చెప్పేసి ఆలోచిస్తారు. అయితే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. అలా ఆలోచించలేమో అది కూడా మనకు తెలియదు. దేని దారి దాందే, తమ్ముడే పేకాటే. కాబట్టి ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ప్రశాంత చిత్తులై ఉంటారా అంటే అది గ్యారంటీ లేదు. కేవలం పూజలలో వీటిల్లో ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కేవలం ఇదే జీవితం అనుకుంటూ వాళ్ళు నిజమైన స్వరూపాన్ని తెలుసుకోకుండా పూజ చేసేస్తాం మాకు బోల్డంత పుణ్యం వచ్చేసింది అనుకునే వాళ్ళు ఎంతమందో. పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే ఇది కొంతవరకు కొనసాగిన తర్వాత మెల్లగా ఆలోచన అంటూ మొదలయ్యేది. ఏంటంటే ఎందుకు నేను ఈ పూజలు చేస్తున్నాను, ఎందుకు నేను ఈ వ్రతాలు చేస్తున్నాను, ఏమీ ఇవాళ సంతోషంగా లేదు, పూజ చేసుకున్నందుకు ఎందుకు ప్రశాంతంగా అనిపించలేదు. తర్వాత ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, పూజ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఈరోజు ఎందుకో బాగుంది మనస్సు అని. అప్పుడు ఏమర్థమవుతుందంటే నేను నిన్న భక్తిగా చేయలేదు, ఈరోజు భక్తిగా చేశాను. ఏ రోజైతే మనము భగవంతుడిలో లీనమైపోయి భగవంతుడితో చేసేటటువంటి ప్రతి పని కూడా మనకు పూజగా మార్చుకోవచ్చు. లీనం ఎప్పుడైతే అవుతామో అప్పుడు మనం భగవంతుడితో కలిసిపోతాం. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం చేసేటటువంటి పూజలు, నిత్య పూజలు అవి ఏవైతే ఉంటాయో చాలా బాగా కుదురుతాయి. నిన్న చెప్పినట్టుగా హనుమంతుడితోటి జై హనుమాన్ జ్ఞానగుణ సాగర అని చెప్పేసి ఫైటింగ్ చేయకుండా ప్రశాంతంగా కూర్చుని జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర. ఓకే, హనుమంతుడు గుణములకు సాగరుడు. గుణములకు సాగరుడు అంటే ఏంటి అంటే ఎన్నో గుణాలు ఉన్నాయి ప్రపంచం లోపల. అంటే ఏమిటి, సాత్విక రాజసిక తామసిక గుణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మెయిన్. అది కాకుండా గుణములు అంటే క్యారెక్టరిస్టిక్స్ అనే మీనింగు. సాత్విక రాజసిక తామసిక గుణాలు సరే, కానీ అసలు గుణాలు అంటే ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి లక్షణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు, సముద్రం లాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడు. సముద్రం అంటే ఏమిటి మళ్ళీ ఆలోచించాలంటే స్థిత ప్రజ్ఞత ఉన్నది. అప్పుడు ఓహో ఇది భగవంతుడి యొక్క లక్షణము. అదేవిధంగా మనము శుక్ల అంబరధరం విష్ణు అన్నాం. శుక్లము అంటే తెల్లటి వస్తువులు. తెల్లటి వస్తువు అనేది స్వచ్ఛతకు నిదర్శనం. అప్పుడు మనం ఏమర్థం చేసుకుంటాం, ఓకే నేను కూడా స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే భగవంతుడు కూడా స్వచ్ఛంగా ఉన్నాడు ఇలా అనుకోవాలి. అంటే ఏంటంటే దాన్ని భావనతో ఏదైతే చేస్తామో
అప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రమవుతుంది. మీరు మంత్రమే ప్రత్యేకంగా తీసుకోవక్కర్లేదు. మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాము భక్తి గురించి. మన మాటలో కనుక భక్తి ఉంటే ఆ మాట ప్రతి మాట మంత్రం అవుతుంది. ప్రతి మాట, మాట్లాడే ప్రతి మాట. దానికి కారణం మనం తెలుసుకున్నాం విష్ణు సహస్రనామంది ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నప్పుడు. హిందూ ధర్మం లోపల ప్రతి అక్షరము, సంస్కృతం నుంచి తీసుకున్నటువంటి ప్రతి అక్షరం కూడా ఏదో ఒక చోట మన శరీరంలో ఒక స్పందనను కలగజేస్తుంది. ప్రతి అక్షరము స్పందనలను కలగజేస్తుంది. ప్రతి పదము స్పందనలను కలగజేస్తుంది. ప్రతి వాక్యము కూడా మనని స్పందించేలాగా చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో 115 పవర్ హౌసెస్ ఉన్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ 115 శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తేజితమవుతాయి, అంటే యాక్టివేట్ అవుతాయి. సో వీటి వల్ల ఏమవుతుంది, ఆ శబ్దాన్ని సరిగా పలకడం ద్వారా, శబ్దాన్ని సరిగా ఉచ్చరించడం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించినట్లయితే శబ్ద ఉచ్చారణ సరిగా చేయడం అనేటువంటిదే మనకు మంత్రం అనుకున్నాం. కాబట్టి అసలు ఏ పదం పలికినా అది మంత్రమే. రామ అనే అనక్కర్లే, పుస్తకం అంటే అది కూడా మంత్రమే. మంత్రం అంటే ఏదో ప్రత్యేకంగా ఉన్నది కాదు. మంత్రం అనేది కొద్దిగా ఎక్కువ శక్తి ఇమిడ్చి కొన్నిట్లలో పెడతారు. కానీ మామూలుగా ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు, కొంతమంది కారులో వెళ్తారు, కొంతమంది సైకిల్ మీద వెళ్తారు. అదేవిధంగా మంత్రం చదివిన వాళ్ళు కొద్దిగా స్పీడ్గా వెళ్తారేమో, కానీ ఉత్తగా పేరు చదివిన వాళ్ళు కూడా ముందుకెళ్తూ ఉంటారు. అయితే అది ఎలా చదువుతామనే దానిపైన ఆధారపడి ఉంటుంది, ఎలా చదవాలి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. దానికి భక్తిని మాత్రమే, అంటే భక్తి అంటే ఏంటి, భావించడం. భావన అంటే ఏంటి, అందులో అర్థం ఏంటి, ఆ అర్థానికి తగ్గట్టుగా నేను నా జీవితంలో అన్వయించుకోగలను. ఉదాహరణకి సినిమా చూస్తున్నాం, సంభాజీని ఔరంగజేబు కొడుతుంటే మనం కూర్చొని పాప్కార్న్ తింటుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. చిరంజీవి ఉంటాడు సినిమాలో, చిరంజీవి చెల్లెలకి క్యాన్సరు, తల్లేమో మంచం మీద ఉంటుంది, తండ్రి ఏమో తాగుబోతూ, తమ్ముడేమో పేకాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూసి మనం ఎంత బోరున ఏడుస్తూ ఉంటాం. చిరంజీవి ఒక్కడే కుటుంబాన్ని కాపాడాలి. అప్పుడు సైకిల్ దొక్కుతాడు. సైకిల్ దొక్కుతుంటే అందరూ అతను చుట్టూరా చేరి నీ దారి పూల దారి అని చెప్పేసి పాట పాడుతూ ఉంటారు. మధ్య మధ్యలో పడిపోతూ ఉంటాడు. మళ్ళీ అతి కష్టం మీద పడిపోకుండా జాగ్రత్త పడి చివరికి డబ్బు సంపాదిస్తాడనమాట కుటుంబం కోసం. అప్పుడు మనం పూర్తిగా కన్నీళ్లు గారుస్తాం. సో ఒక్కసారి ఆలోచించినట్టయితే భావన అనేది ఎంత ముఖ్యం అనేది మనకు తెలుస్తుంది. ఇందాక సంభాజీని కొడుతున్నా కూడా మనకు భావన రాలేదు, హ్యాపీగా పాప్కార్న్ తింటున్నాం. సో ఏమవుతుందంటే ఆ భావన ఉన్నప్పుడు మాత్రమే అవతల విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి పారాయణలు, చాలామంది చేస్తున్నటువంటి ఈ పూజలు, ఇవన్నీ కూడా భావనతో లేనివి. నిజంగా ఇవన్నీ కూడా తప్పుగా మనకు పరిచయం చేయలేదు, ఒక పద్ధతి ప్రకారమే పరిచయం చేశారు. చేసిన తర్వాత ఏమవుతుంది, మనం అందులోంచి మెల్లమెల్లగా 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 ముందుకు ఎదగాలి. ఉదాహరణకి చిన్నప్పుడు ఆమె పేరు అమల, ఆమె 2వ తరగతి చదువుతున్నది అని, మేము తెలుగు మీడియం అనమాట, మాకు అన్ని తెలుగులోనే ఉండేవి పుస్తకాలు. అది చూసేవాడిని. నేను చూసిన తర్వాత నేను కూడా మా క్లాస్మేటే ఆమె అనుకునేవాడిని. ఆ బుక్ చూసి మా క్లాస్మేటే ఈమె అనుకునేవాడిని. సరే తర్వాత నేను 3rd క్లాస్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే మళ్ళీ అందులో ఈమె పేరు అమల, ఆమె 2వ తరగతి చదువుతున్నది అంటే, అబ్బా ఈమె కంటే 1 సంవత్సరం నేను ముందుకొచ్చాను కదా అని బాధేసేది. పాప మా అమ్మాయి 2వ తరగతిలోనే ఉండిపోయింది అని చెప్పి, కొద్దిగా సాఫ్ట్ కార్నర్. సో ఇక్కడ ఆలోచించినట్లయితే ఏంటంటే ఈ చిన్న చిన్నవి కూడా భావనలే. అక్కడ ఏమవుతుంది, ఆ 2వ తరగతికి కావాల్సిన మెటీరియల్ మాత్రమే అక్కడ ఇచ్చారు. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతికి వచ్చిన తర్వాత అతను అందులో మనకి ఎవరైనా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తే అతను 5వ తరగతి, అతనికి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టము, అతడు ఒక లెక్కని ఇలా ఇలా సాల్వ్ చేశాడు అని చెప్పేసి చెప్తే, ఓ నా క్లాస్మేట్ వీడు అని చెప్పేసి మనకు గుర్తిస్తాం. అంటే లెవెల్కి తగ్గట్టుగా ముందుకెళ్తూ ఉండాలి. మనం ఏం చేస్తాము, మామూలుగా వ్రతాలలో, నోములలో అందులో ఏదైతే ఉందో అదే మనకు పరమార్థంగా తీసుకుని, ఈ నోము చదివిన వాడికి సకల పాపాలు పోతాయి అంటాడు. బ్రాహ్మడు వచ్చి మనకు నీకు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం మనో అభీష్ట సిద్ధ్యర్థం ఇలా అన్ని రకాలు చెప్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎందుకు ఒక రూము చిన్న పేద ఇంట్లో ఉంటూ చాలని జీతంతో మిమ్మల్ని ఏమో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఇవన్నీ చెప్తూ పాపం ఆయన ఎందుకు పేదరికంలో ఉన్నాడు అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది మాట్లాడితే మీరేమంటారు, సార్ మాకు భక్తి ఎక్కువ సార్, ఆయనకు భక్తి లేదు అంటే ఏమనాలి. ఇంకా ఓసారి మేమంతా మా బాబాయిలు పిన్నులు మేమంతా కలిసి శ్రీశైలం వెళ్ళాం. అప్పట్లో చిన్నప్పట్లో నాకు కొద్దిగా బాగా బంధుప్రీతి ఉండేదన్నమాట. సో అయితే అందరినీ తీసుకొని వెళ్ళాం. అయితే వాళ్ళందరూ వెళ్తుంటే నాకు సంతోషం అనమాట, నేను ఒక్కనే యంగ్స్టర్ని.
అందరూ బాబాయిలు వాళ్ళు వీళ్ళు. సో చాలా సంతోషంగా ఉండేది. అందరినీ తీసుకుని అలా వెళ్తారు. ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో వెళ్ళాం. వెళ్తే మా అత్తయ్య ఆవిడ ఏం చేశానంటే ఆ రోజుల్లో శివలింగం ముట్టుకొని ఇచ్చేవాళ్ళు, ఇంత రష్ ఉండేది కాదు. ముట్టేసుకుని ఆవిడ అక్కడే కూర్చుంది. జనం ఏమో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళేమో తిట్టి ఆవిడ మొత్తం మీద లేపేశారు. అక్కడ ఉన్న వాళ్ళు లేపారు. ఇంతలోకి మా బాబాయ్ వచ్చాడు. అక్కడ కూర్చుండిపోయి పూర్తిగా దేవుడికి పాదాభివందనం చేస్తున్నాడు. తలకాయని దానికి కొట్టుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తుంటే అప్పుడు ఇక ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చేసింది. ఇంతలోకి వాళ్ళు వాలంటీర్స్ వచ్చి మా బాబాయ్ని 2 చేతులతోటి లేపి బయటికి తీసుకెళ్లారు. బ్రహ్మానందంని అనగనగా ఒకరోజు సినిమాలో తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతారనమాట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా అత్తయ్య చాలా బాధగా ఉంది. నేను అడిగాను, ఏమైంది అత్తయ్య, ఎందుకు బాధపడుతున్నావు, మంచిగా దర్శనం అయింది కదా అంటే, దర్శనం అలా కాదురా, ఎక్కువ భక్తున్న వాళ్ళని ఎక్కువసేపు ఉండనివ్వాలి దేవుడి దగ్గర అని అన్న ఆవిడ. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ఆపుతాను. ఆవిడ అన్న మాటలో తప్పేంటి నాకు చెప్పండి. ఆవిడ ఏమందంటే ఎక్కువ భక్తున్న వాళ్ళని ఎక్కువసేపు ఆపాలంది. తప్పేముంది అందులో, ఎవరైనా చెప్పగలరా? ఎక్కువ భక్తి ఉంటే అక్కడ ఆపాలని రూల్ లేదు సార్, అది మనసుకి సంబంధించింది. రెండోది, ఎక్కువ భక్తి అనేది అవతల వాళ్ళకి తెలుస్తుందా, అదే కాక అట్లా ఆపుతారా? ఎక్కువసేపు ఉంటేనే భక్తి ఉన్నట్టు కాదు కదా సార్ అక్కడ. అంటే ఆవిడ మాటలో తప్పే ఉంది. ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని ఎక్కువసేపు ఉండనియాలి. ఇప్పుడు నాలంటూ ఉంటాడు, తక్కువ భక్తి ఉంటుంది. వాళ్ళు తక్కువ భక్తి ఉన్న వాళ్ళు అలా దేవుడికి ఇలా 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 ముట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఇందులో కొంతమంది మహాభక్తులు ఉంటారు. తప్పేం లేదు సార్, ఆవిడ మాటల్లో తప్పు లేదు, కానీ ఆవిడ భావం అనవసరం అక్కడ అంతసేపు ఉండాలి అని కోరుకోవడం. నేను బయట అయినా భగవంతుడిని చూడాలని తెలుసుకోలేకపోవడం అది భక్తి అనుకుంటున్నాను. కరెక్ట్, కానీ ఎంతమందికి తెలుసు అంటారు ఈ రోజుల్లో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని మాటల్లో అంటారు, కానీ ఎవరైనా బయట భగవంతుడిని చూస్తారా? అంటే చూడరు. ఆవిడకేమో అక్కడే ఉంటేనే భక్తి అనే భావన ఉంది ఆవిడకి. బయటకు వచ్చినా నేను భగవంతుడిని చూడొచ్చు అనే భావన లేకపోవడం వల్ల అక్కడే ఉండాలి అని కోరుకున్నారు. అక్కడ ఆ లిమిటెడ్ ప్లేస్ లో ఆవిడ భక్తిని చూపించుకుంటోంది. అయితే భక్తి అనేది ఎలా కొలమానం ఏంటి, కొలమానం ఏంటంటారు భక్తికి? గీత గారు చెప్పండి. సారీ చెప్పండి గీత గారు. సారీ నేను వినలేదు, మీరేమన్నారు? అంటే వెనకాల జనం అందరూ ఆగిపోతారు సార్. అవును, భక్తి అందరికి తెలియాలా ఏమిటి? ఒకసారికి వచ్చినప్పుడు చూసామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి, అంతేగాని వెనకాల క్యూ అంతా మన వల్ల ఆగిపోతాయి కదా. అవును. అయితే అంటే ఆవిడ వాళ్ళ గురించి వదిలేసేయండి. సార్ అది భక్తి. అది చూసినప్పుడు అది భక్తి ఎలా అవుతుంది? అది చూసినప్పుడు భక్తినేనండి. ఎందుకంటే ఆవిడకి అలా ఆ భక్తి అనిపించింది. అంటే అక్కడ ఎక్కువ కూర్చుంటేనే ఆవిడకి ప్రాక్టీస్. అది ఒక టైప్ ఆఫ్ భక్తే, గాని అక్కడే మటుకే భక్తి ఉంటుంది అనుకోవడం అనేది ఆవిడ తెలియదు. మా ఆలోచన అలాగే ఉండేది సార్. ముందు వరకు మొన్నటి దాకా మా ఆలోచన కూడా అలాగే ఉండేది. ఉన్న తర్వాత ఆలోచన పెరిగింది. భక్తి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు దొరికే అనుభూతి సార్. భక్తి అన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు అయిన అనుభూతి, అది అసలు భక్తి. అంటే ఆ ఫీలింగ్, ఆ ఫీలింగ్ ని చక్కగా అనుభవించుకొని అనుభూతి చెందుతూ రావడం, బయటకు వచ్చాక కూడా దాని అనుభూతిని మళ్ళీ అనుభవించగలగడం, అంటే మళ్ళీ ఫీల్ అవ్వగలగడం, అది యాక్చువల్ భక్తి. ఐ థింక్ వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, బయటకు వచ్చే కూడా ఆ ఫీలింగ్ ఇంకా చక్కగా మంచిగా మనలో ఉంటుంది. అంటే ఏ మూలలో ఉన్నా కూడా భక్తి ఉంటుంది సార్. అక్కడ దేవుడి దగ్గర ఉంటేనే మన దేవుడి దగ్గర ఉన్నట్టు కాదు కదా. ఏ మూలలో ఉన్నా కూడా మనకి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. పాపం మా అత్తయ్యకి భక్తి ఎక్కువ. ఇప్పుడు నాకు బాధ ఏంటంటే మా అత్తయ్యకు భక్తి ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని దేవుడి దగ్గర ఉండనిస్తే తప్పేముంది అని అనిపించింది. ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళు ఏంటంటే ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళందరూ ఒక లైన్లో రండి. సారీ, భక్తి లేని వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా పోనీ నేను ఒక ప్రపోజల్ చెప్తాను. ఇది బాగుందా లేదా మీరు చెప్పండి. నేనేమంటానంటే అక్కడ ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళకు ఒక లైను, తక్కువ భక్తి ఉన్న వాళ్ళకు ఒక లైను, భక్తి లేని వాళ్ళకు ఒక లైను పెడితే ఏమవుతుంది? టెంపుల్ వాళ్ళు ఎందుకు అలా చేయట్లేదు అంటారు? ఒక్క నిమిషం, అందరు కాదు, సెపరేట్ టైమింగ్స్ పెట్టి
రాధిక గారు భక్తి చెప్పండి. ఎక్కువగా తక్కువగా ఉంటుందా సార్? ఆ? అట్లా కాదు, భక్తి ఎక్కువ భక్తి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరు మెజర్ చేయగలరు? వాళ్ళు ఏం చేయాలంటే Proof 3 లైన్స్. ఎవరు సార్? దానికి ప్రూఫ్ లేదు కదా, అంటే అలా కాదు, ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు. సో హౌ కెన్ దే ఇంప్లిమెంట్ దట్? అలా కాదు, అందరూ నాకు భక్తి చెప్పుకుంటారు, ఎవరు భక్తి లేదని చెప్పుకోరు. అది. సో మరి ఇలాంటప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకేమైందంటే అదే అంటా నేను. అదే అదే అంటే ఇక్కడ ఈ డిస్కషన్ కి కారణం ఏమిటంటే మనలో ఆలోచన ఎలా ఉంది. భక్తికి జడ్జిమెంట్ లేదు. కరెక్టే. ఇప్పుడు నేను చెప్పే కదా, ఆయన ప్రభుపాద నిన్న మనం చెప్పుకున్నవే, మనం అన్ని ప్రవచనాలలో కామన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అసలు స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులోపల మనం కనుక ఒక్కసారి కాస్త కూల్గా కూర్చుని కామ్గా ఉండి ఆలోచించినట్లయితే ప్రభుపాద ఎలా ఫీల్ అయ్యాడు? ఇవి దేవుడు పాదాలు అనగానే అవి ముట్టేసుకొని ఫీల్ అయిపోయాడు ఆయన. అదేవిధంగా మనం ఏ మధురకో బృందావనంకో వెళ్తాం, వెళ్ళినప్పుడు అబ్బా ఇంత గొప్ప ప్రదేశం అని చెప్పేసి దాన్ని చూసి మనలో మనం మురిసిపోతూ ఇది శ్రీకృష్ణ భగవానుడు తిరిగినటువంటి ప్లేస్ అని చెప్పేసి కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకోవాలి. కురుక్షేత్రంకి వెళ్తే అబ్బా ఇక్కడే కదా శ్రీకృష్ణ భగవానుడు గీత చెప్పింది అని చెప్పి, అంటే భావన. ఇప్పుడు ద్వారకా వెళ్ళినప్పుడు అయితే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అక్కడ 10 రోజులు 12 రోజులు ఉండిపోయాను నేను. 3-4 రోజుల కోసం వెళ్ళామని 10-12 రోజులు ఉండిపోయి ప్రతిరోజు టెంపుల్ మీద రీసెర్చ్ చేయడము, నోట్స్ రాసుకోవడము. మళ్ళీ నాకు ఒక బ్రదర్ ఉండే అనమాట, మా దర్బా బ్రదరే ఒక అతను నేను కూర్చొని ఇద్దరము అన్ని నోట్స్ రాసుకొని దాని గురించి ఇది చేసి మళ్ళీ ఒక గైడ్ని పెట్టుకొని తర్వాత గైడ్కి తెలియనివి మేము చెప్పాము చాలా విషయాలు. సో ఏమవుతుందంటే అప్పుడు మనం ఫీల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, ఇది వజ్రుడు కట్టించాడు, తన ఫ్యామిలీ గురించి కట్టించాడు, ఇగో ఇన్ని 74 పిల్లర్స్ ఉన్నాయి. 74 ఉండడానికి కారణం ఏంటి? ఇటువైపు 4 ఉన్నాయి, ఇటువైపు 7 ఉన్నాయి. ఈ 7 ఏంటి, ఈ 4 ఏంటి? పైన కాళీమాతకి ఎందుకు మనకు హారతి ఇస్తున్నారు? ఇలా ప్రతిదాన్ని కూడా ఊహించుకుంటూ వెళ్తే ఎంత సంతోషం అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ అందులోనే శంకర మఠం ఉంది. ఎవరైనా ద్వారకాకి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, ద్వారకా టెంపుల్లోనే ఆనుకునే శంకర మఠం ఉంటుంది. అంటే శంకర మఠం అంటే ఈ శంకరాచార్య కట్టించినటువంటి శంకర మఠం అన్నమాట. అంటే శివకేశవులకు భేదం లేకుండా ఈ రెండు పక్కపక్కన ఉండడం అనేటటువంటిది ఒక గొప్ప ఇది. అది కూడా చూసి సంతోషపడవచ్చు, అమ్మయ్య ఇక్కడ సామరస్యత ఉంది అని చెప్పి ఇలా ఫీల్ అవ్వాలి. తర్వాత ప్రద్యుమ్నుడు అచ్చము శ్రీకృష్ణ భగవానులాగే ఉంటాడనమాట. మనం చూసి అబ్బా ప్రద్యుమ్నుడు అచ్చం చూడు శ్రీకృష్ణ భగవానులాగా, అరే చూసావైనా అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు యాజ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుడు లాగానే ఉన్నారు అని చెప్పేసి మనం తెలుసుకున్నప్పుడు ఇంకా కాస్త సంతోషపడతాం. అంటే ఇలాగా ఏంటంటే భావన అనేటటువంటిదే మనకు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ భావన వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇంకా మీరు బయట జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్ళు అనుకున్నా కూడా పర్వాలేదు. కానీ ఏదైతే భావన లోపల మనం మునిగి తేలుతామో అది మునిగి తేలాలి అంటే ఒక్కొక్క అడుగు ఎక్కడం మొదలెట్టాలి. ఏ విధంగానైతే చిన్నప్పుడు మనం ఇది చదివితే ఈ కోరిక తీరుతుంది, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే దేవుడికి కోపం వచ్చేసేసి ముంచేశాడు, దేవుడు ఏమన్నా శాడిస్టా ముంచేయడానికి? అలా చేయడు, అది తప్పు. సత్యనారాయణ అనేటటువంటిది ఎవరు? దేవుడు ఎవరు? సత్యనారాయణ ఎవరు చెప్పండి? సత్యనారాయణ అంటే ఏ దేవుడు? కరెక్టే. కొద్దిగా ఆయన హిస్టరీ చెప్తారా? బ్రహ్మదేవుడును విష్ణుమూర్తి ఆ స్తంభం పడినప్పుడు అతను ఈశ్వరుడు ఉద్భవించినప్పుడు మొగల రేకు గురించి ఆవు గురించి అక్కడంటే వెతకమంటే అప్పుడు అతను సత్యం పలికారు. అందమూల సత్యనారాయణమూర్తి అయ్యారు విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు నిజం చెప్పలేదు. అంటే అది కాదు సత్యనారాయణ అనే దానికి మీనింగ్. బట్ ఓకే, నేనేమంటానంటే మరి నారాయణుడు వేరు కాదు కదా, మరి సత్యనారాయణ పూజ చేయాలి అని చెప్పేసి అనడం ఎందుకు? అంటే నేనేమంటున్నానంటే ఇది తప్పు ఒప్పని కాదు, అసలు మనకున్నటువంటి నోములు వ్రతాలు పూజలు ఇవి తప్పని కాదు. కాకపోతే ఆ ప్రాథమిక స్థాయిలో అవి మనకు చాలా ఉపయోగపడతాయి, మనం ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి. చిన్నప్పుడు తప్పులు చేయడానికి భయపడతాం. మనం తప్పులు చేయడానికి భయపడి మనం ఏం చేస్తామంటే ఎందుకులే ఉన్నంత వరకు ప్రశాంతంగా పూజలు చేసుకుందాం, ఉన్నంత వరకు ప్రశాంతంగా నోములు చేసుకుందాం అని చెప్పి ప్రశాంతంగా చేసుకుని మన మనసుని క్రమశిక్షణలో, ఇప్పుడు రూల్స్ పెట్టుకున్న వాడికి రూల్స్ పెట్టుకోని వాడికి తేడా ఏంటి అంటే, రూల్స్ పెట్టుకున్నవాడు జీవితంలో తక్కువ తప్పులు చేస్తాడు. రూల్స్ పెట్టుకోని వాడు ఇష్టం వచ్చినట్టు వాడికి ఏది చేసినా కరెక్టే కదా, వాడు ప్రతిదీ కరెక్టే. నాకు ఇలా నచ్చింది నేను ఇలా చేస్తాను, నా మనసుకు నచ్చింది నేను ఇలా చేస్తాను, దేవుడు నాకేమిచ్చాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ నాస్తికులతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసేలాగా చేస్తే చాలు, వాళ్ళు ఆస్తికులుగా మారిపోతారు. కానీ మేము ఆస్తికులము అని చెప్పేసి ఎవరైతే నటిస్తూ ఉంటారో వాటిని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే ఈ కోరికలు తీరుతాయి, నువ్వు ఇది చేస్తే ఇది లాభం, ఇది చేస్తే ఇది లాభం.
ఎప్పుడైతే దేవుడితోటి మనం బిజినెస్ పెట్టుకుంటామో దేవుడితో బిజినెస్ పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడి లక్షణాలను తెలుసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏం గుర్తిస్తాము, దేవుడు అనేవాడు మనకు సకల సంపదలను ఇచ్చాడు. ఏ రకంగా ఇచ్చాడు? భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు, చక్కటి వాతావరణం ఇచ్చాడు. శరీరంలో ఒక్కొక్క భాగము ఆలోచిస్తే ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ ఒకసారి ఊహించండి. కాబట్టి దేవుడు ఆల్రెడీ మనకు సకల సంపదలను ఇచ్చేశాడు. అయినా కూడా ఎందుకు మనం భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నాం? భగవంతుడు మనని అహోరాత్రులు కాపాడుతున్నాడు. అందుకే భగవంతుడిని మనం ఏమని తెలుసుకున్నాము? సకల భూతాల ఆవిర్భావానికి మూలమైనటువంటి వాడు, జన్మలకు కారణమైనటువంటి వాడు, ప్రజాభవ. ఆయననే విశ్వరేతాహ అని కూడా తెలుసుకున్నాం. విశ్వమునకు రేతస్సు ఆయన ఆనంద స్వరూపుడు. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండమంటాడు. మనం ఏమని తెలుసుకున్నామో ఆ లేయర్స్ ఒకసారి చూసుకుందాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, పైన అన్నిటికంటే పైన ఆనందమయ కోశం. అంటే ఇది భగవంతుడు, ఆనందమయ స్వరూపుడు భగవంతుడు. అందుకే భగవంతుడిని మనం ఏమన్నాము? శర్మ అన్నాము. ఆయన ఎవరు? సురేష అంటే ఏంటి? మనకు కనిపిస్తున్నటువంటి ఈ దేవతలందరూ ఏదో ఒక ఫంక్షన్ చేయడానికి ఉన్నారు అంతే. ప్రతి దేవతకు ఒక ఫంక్షన్ ఉంది. దేవుడే తన స్వరూపాన్ని ఈ వాటన్నింటిలో పెట్టేసేసి వాటి ద్వారా చేయిస్తున్నాడు ఈ పనులు. తనే ఇంద్రుడయ్యాడు, తనే శివుడయ్యాడు, తనే విష్ణుమూర్తి అయ్యాడు, తనే బ్రహ్మ అయ్యాడు, తనే నువ్వయ్యాడు, తనే నేనయ్యాడు. సో మనమంతా కూడా కారణ జన్ములమే. మన అందరం పుట్టడానికి ఏదో ఒక కారణం ఉంది. ముందు మనం భగవంతుడి నుంచి వేరైతున్నప్పుడు మనం చాలా పవిత్రులము. కానీ తర్వాత ఏమైందంటే ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటూ అపవిత్రులుగా మారిపోయిన తర్వాత ఏమైందంటే ప్రపంచమే నేను అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయి, శరీరమే నేను అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఆ మహాత్ముడైనటువంటి శర్మను మనం గుర్తుపట్టలేకపోతున్నాము. సచ్చిదానంద స్వరూపుడు. శర్మ అంటే ప్రశాంతత, ఆనందము, మోక్షం కావాలి అనుకునే వాడికి కావాల్సినది అదే. ఎందుకంటే భగవంతుడు ఆనందాన్ని మనకిస్తాడు. ఈ ప్రపంచమంతా కూడా ఈ మూల బీజం ఆయనే. ఆయన ఏమన్నాడు భగవద్గీతలో? నేను నాశనం కానటువంటి బీజాన్ని అని చెప్పాడు. ఏ బీజమైనా కూడా చెట్టు వచ్చిన తర్వాత బీజం పాడైపోతుంది. కానీ ఈయన అలా కాదు, నాశనం లేనటువంటి బీజం. ఈయన ఈ ప్రపంచం మొత్తానికి విశ్వరేతస్థుడు. రేతస్థుడు అంటే మూలం అని చెప్పేసి. ఈ ప్రపంచం మొత్తము ఆయన వల్లే వచ్చింది. ఈ మనందరి యొక్క ఆవిర్భావానికి మనం ఉన్నటువంటి మన మెయింటెనెన్స్ అంటే పోషణకు కారణమైనటువంటి వాడు. అటువంటి భగవంతుడు కాలస్వరూపుడు, టైం సెన్స్. ఆయనే అహహ అంటే ఆయన ఏంటి? డే టైం అంటే ప్రకాశవంతుడు, విజ్ఞానవంతుడు, తెలివైనవాడు, తెలుగు నింపేవాడు, వెలుగు నింపేవాడు, మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టాడు అని చెప్పేసి ఒకటి అనుకుంటే, అహహ అంటే డే టైం అంటే ఒక రోజు అని చెప్పేసి. తర్వాత వచ్చిందేంటి? సంవత్సర అని చెప్పి తెలుసుకున్నాం మన గత. సంవత్సరము అంటే ఏంటి? ఒక కాలం, ఒక మొత్తం కాలము. ఒక కాలం అంటే ఏంటి? ఒక సైకిల్. ఒక సంవత్సరంలో ఏమేమి ఉంటాయి? వాడిపోయినటువంటి పువ్వులు మళ్ళీ వికసించడం మొదలెడతాయి. ఆకులు రాలినటువంటి చెట్లు క్రమ పద్ధతి లోపల విచ్చుకోవడం మొదలెడతాయి. మెల్లమెల్లగా అన్ని ఋతువులని చూస్తాం మనం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. చివరికి శిశిర ఋతువు వచ్చే వరకు అంటే భగవంతుడు ఏమంటాడంటే ఈ వికారాలను గుర్తించావా నువ్వు? ఇదొక సైకిల్. నిన్న మనము ఒక మాట చెప్పుకున్నాం, అది మళ్ళొక్కసారి చెప్తాను, గుర్తు తెచ్చుకోండి. మీకు తెలిసిన ఏదో ఒక వ్యక్తిని పుట్టడం మీరు చూశారు. ఆ పుట్టినటువంటి వ్యక్తిని పెరగడం చూశారు, ఉండడం చూశారు, ఉండిన తర్వాత పెరగడం చూశారు. పెరిగినటువంటి వ్యక్తి క్రమ పద్ధతి లోపల క్షీణించడం చూశారు. క్షీణించినటువంటి ఆ వ్యక్తి మార్పు చెందడము, క్షీణించడము, నశించడం కూడా చూశారు. ఆ నశించినటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టడం చూసారా మీరు అని అడిగితే లేదు సార్ అదొక్కటి చూడలేదు, మిగతా అన్నీ చూసామని చెప్పారు. అయితే భగవంతుడు ఏం చేశాడంటే ఈ ప్రకృతి మొత్తాన్ని కొన్ని సైకిల్స్లలో, సైకిల్ అంటే వలయం అంటే మాటికి అదే ఆవృతమవుతూ ఉంటుంది, మాటికి అదే వస్తూ ఉంటుంది. ఉదాహరణకి రాత్రి అయింది, రాత్రి తర్వాత పగలు రావాల్సిందే, పగలైన తర్వాత రాత్రి రావాల్సిందే. ఇదే విధంగా ప్రపంచమంతా కూడా ఋతువులతోటి 6 ఋతువులు. తర్వాత ఏమొస్తాయండి? 6 ఋతువులు అయిపోయాయి, మనకు శిశిర ఋతువు అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ వసంత ఋతువు రావాల్సిందే. తర్వాత ఈ విధంగా మనం ఒక సైకిల్లో వెళ్తున్నాం. అదేవిధంగా మనుషులు కూడా మనం ఏమనుకున్నాము, ఒక పుట్టినటువంటి మనిషి ఇలా మార్పు చెందుతూ ఇలా నశించడం చూసాం. నశించిన మనిషి కూడా ఏమవ్వాలి? మళ్ళీ పుట్టాలి, మళ్ళీ జన్మించాలి.
సో ఈ చిన్న మిస్సింగ్ పీస్ ఏదైతే ఉన్నదో ఆ మిస్సింగ్ పీస్ ఏంటంటే ప్రకృతిని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈ ప్రకృతి అంతా కూడా ఒక ఐసేజు గ్లోబల్ వార్మింగ్, ఐసేజు గ్లోబల్ వార్మింగ్. ఒకసారి ఏమవుతుంది, ప్రపంచమంతా కూడా ఐస్ అయిపోతుంది మొత్తం. తర్వాత కొన్ని కల్పాల తర్వాత ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ వైపు వెళ్ళేటటువంటి, అంటే మొత్తం వేడెక్కిపోయేటటువంటి దిశ వైపు వెళ్తున్నాం. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ అది పెరిగి మళ్ళీ ఐసేజ్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక ఐసేజు, ఒక గ్లోబల్ వార్మింగ్, ఒక ఐసేజు, ఒక గ్లోబల్ వార్మింగ్, ఒక సృష్టి, ఒక ప్రళయం, ఒక సృష్టి, ఒక ప్రళయం. సో దేవుడు ఏం చేశాడంటే సైకిల్ని పుట్టించాడు. ఈ సైకిల్ని సంవత్సరము అంటారు. ఇంకొక మీనింగ్ అంటే ఈ సంవత్సరము కాలంకు సంబంధించింది. అహహ అంటే కూడా కాలమే. అహ అంటే అహోరాత్రులలో అహ, మధ్య అహనము అంటారు, అహనము. ఓకే, అహ అంటే వెలుతురు అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చినది సంవత్సరం. సంవత్సరం అంటే ఏమని తెలుసుకున్నాము మనము, కాలస్వరూపం అని చెప్పి తెలుసుకున్నాము. అంటే అన్ని కాలాలలో ఉండేటటువంటి వాడు ఆయన. అన్ని కాలాలలో ఈ సంవత్సరము అనేటటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు ఆయన. అన్ని ఋతువులను చూపించేవాడు ఆయన. మనలో కనిపిస్తున్నటువంటి ప్రతి వికారమునకు కారణం ఆయన. పుట్టడము, ఉండడము, పెరగడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము. ఈ అన్ని మార్పులకు కారణం ఎవరు? భగవంతుడే. ఈ వికారములకు, మనలో ఉన్నటువంటి వికారంలో కారణం ఆయన్నే. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మార్పుకు కారణము భగవంతుడే అన్నటువంటి అద్భుతమైనటువంటి. ఇంకొక మీనింగ్ ఏంటంటే సంవత్స. వత్స అంటే ఏంటంటే, వత్స అంటే కొడుకు లేదా కొడుకు అని చెప్పేసి, పిల్లవాడ అని చెప్పేసి వత్స అంటే. సమ్ అంటే సమ్యక్, అంటే తన వత్సరహ అంటే ఎవరైతే ప్లూరల్ ఫామ్ ఉందో వత్సకి, ఆ వత్సరహ ఎవరైతే ప్లూరల్ ఉందో ఈ భక్తులందరినీ కూడా సమ్యక్ చక్కగా ఉద్ధరించేటటువంటి వాడు. అంటే ఏంటి, ఇప్పుడు భగవంతుడు అన్ని కాలాలలో ఉన్నటువంటి వాడు. ఏ కాలంలో అయినా సరే మనకు ఉద్ధరించవలసినటువంటి ఆవశ్యకత వస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే, వీళ్ళకి టైం వచ్చింది, వీళ్ళని ఉద్ధరించాలి. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడికి సరైన టైం లోపల భగవంతుడు ఉద్ధరించాడో అలా ఉద్ధరించడానికి వెలసి ఉన్నాడు ఈయన. అటువంటి అద్భుతమైనటువంటి నామము సంవత్సరము. తర్వాత వ్యాలహ. వ్యాలహ అంటే ఏంటంటే సర్పము, ఏనుగు, పులి, ఇటువంటివన్నీ అన్నమాట. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే చేతుల నుంచి జారిపోతూ ఉంటాయి, పట్టుకోవడానికి వీలు కాదు. ఒక సర్పాన్ని పట్టుకోవాలంటే ఎంతో కష్టమవుతుంది. ఈ రోజుల్లో సరే టెక్నిక్స్ అవి వచ్చాయి, అది వేరే. అదేవిధంగా ఏనుగు, పులి ఇవన్నీ కూడా పట్టాన దొరకవు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే వాటికి అందడు, పట్టుకోవడానికి వీలు కానివాడు, చిక్కడు, దొరకడు అన్నమాట, చేజిక్కనటువంటి వాడు. మరి దేనికి చేజిక్కుతాడు? ఆయన చేజిక్కేటటువంటిది కేవలము భక్తుల శరణాగతికి మాత్రమే చేజిక్కుతాడు. ఎంత ప్రయత్నం చేసింది యశోదామాత ఒకసారి గుర్తిద్దాం. యశోదామాత ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన యశోదామాతకు దొరకలేదు. చివరికి ఆయన ఏమైంది, ఎప్పుడైతే నాయనా ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అదే విధంగా ఆయన వెంటనే ఆమెకి అనుగ్రహించేశాడు. అయిపోయింది, దొరికేశాడు. వెంటనే ఆవిడ కట్టేసింది నడుముకి, దామమునకు ఉదరమునకు దామము కట్టేసింది. సో అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, భగవంతుడు మామూలుగా మన నాలెడ్జ్కి దొరికేటటువంటి వాడు కాదు. మరి ఎవరు భగవంతుడు? ఆయన చైతన్య స్వరూపుడు. ఆయనని ప్రత్యయము అని చెప్పేసి అంటాము. ప్రత్యయము అంటే ప్రజ్ఞతో ఉన్నటువంటి వాడు. ప్రజ్ఞ అంటే తెలివితేటలు, బుద్ధికి సంబంధించినటువంటి వాడు. ఈ ప్రజ్ఞాస్వరూపుడైనటువంటి భగవంతుడిని మనము ప్రత్యయము అని చెప్పేసి చెప్తాము. ప్రత్యయము అంటే ఇంకోటి ఏంటంటే ఖచ్చితమైనటువంటి వాడు అని చెప్పేసి. ఖచ్చితమైనటువంటి వాడు అంటే ఏంటి? యూ కెన్ బిలీవ్ హిమ్, యూ కెన్ ట్రస్ట్ హిమ్. అంటే భగవంతుడి విషయంలో ఇప్పుడు చాలాసార్లు మనకు వచ్చే ఒకే ఒక ఇబ్బంది, ఇప్పుడు ఇది నేను చెప్తున్నది ఈ గ్రూప్లో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరి కోసం చెప్తున్నా. మీరందరూ ఇంకా వేరే ఏ పదం గుర్తుంచుకోకపోయినా సరే ఈ రోజు నుంచి ఈ ప్రత్యయం అనేటటువంటి పదం గుర్తుంచుకోండి. ప్రత్యయ అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఎవరైనా ఒక ముగ్గురు నలుగురు చెప్పండి, ఎందుకంటే ఇది మనం లైఫ్ అంతా గుర్తుంచుకోవాల్సింది. ప్రజ్ఞాస్వరూపుడు. ఓకే, అది మనం వేరే పదాలలో కూడా విన్నాం. ట్రస్ట్ వర్ది అంటే చాలా మందికి దేవుడు అంటే నమ్మకం ఉండదు, ట్రస్ట్ వర్ది. సో దేవుడు అంటే నమ్మకం ఉండదు, కానీ నమ్మదగినటువంటి వాడు దేవుడు. చాలాసార్లు ఏమవుతుందంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్ మనకు అర్థం కానప్పుడు ఏమవుతుందంటే ఈయనని నమ్మాలా, దేవుడు ఉన్నాడని నేను ఎలా నమ్మాను? చాలాసార్లు అలాంటి అనుమానం రాని వాళ్ళు ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా ఈ గ్రూప్లో? అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పేసి కలడండలేని వాడు కలడో లేడో అని చెప్పేసి అనిపించిన వాళ్ళు నిజంగా
దేవుడు అసలు లేకపోవచ్చేమో అని అనిపించిన వాళ్ళు ఒక్కరైనా లేరా ఈ గ్రూప్లో? మనస్ఫూర్తిగా చెప్పండి. ఉన్నాం సార్, ఎందుకు లేము, చాలా ఉండేదండి. చాలా సార్లు అనిపిస్తూ ఉంటుందండి మనకి పరిస్థితులు రివర్స్ అయినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అంతే ఒక్కోసారి. ఇంకా ఇంకా చెప్పండి, ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి. అంటే భగవంతుణ్ణి నమ్మాలి అంటే అది ఒప్పుకోదు ఎందుకు అనిపించలేదు సార్, దేవుడు లేడు అన్నది ఎప్పుడూ కూడా అనిపించలేదు సార్. ఓకే ఓకే ఒక్కసారి కూడా దేవుడు లేడు అన్న ఫీలింగ్ అయితే రాలేదు సార్ ఇప్పటి వరకు. ఉన్నాడు అనే చూపు దొరకకపోయినా ఎక్స్పెక్ట్ చెయ్యని దెబ్బలు తగిలినప్పుడు అనిపిస్తుంది సార్. అంటే ఇంతవరకు నవ్వుతూ వచ్చాను కదా, అది ఇంత నమ్మినా కూడా ఇలా జరిగిందే అనే బాధ వచ్చినప్పుడు అది లేదు, నమ్మినప్పుడు లేడని ఎలా అనుకుంటాం? దేవుణ్ణి మనం నమ్మినప్పుడు దేవుడు లేడని ఎలా అనుకుంటాం? అంటే కాదు, లేడని ఎప్పుడు అనుకోం మనం, అది ఎప్పుడు అనుకోకూడదు. అనుకోకూడదు అనేది మీరు ఐడియల్ కేసు. సుధామోహన్ గారు ఐడియల్ కేసు చెప్తున్నారు. నాగమల్లేశ్వరి గారు చెప్పండి, తర్వాత అనురాధ గారు. కర్మ ద్వారా పని చేసినప్పుడు, అంటే ఏదన్నా పూజ చేసినప్పుడు కానివ్వండి, అలా చేసినప్పుడు మనకి ప్రతిఫలం రానప్పుడు మాత్రమే మనం అనుకుంటాం. అది జ్ఞానం లేనప్పుడు చిన్న వయసులో ఉండేది, అంటే అనుకున్న మార్క్స్ రాలేదని, ఇది చదివిపోయామని, అందులో సీట్ రాలేదని, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. వన్స్ ఒక్కసారి భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానం తెలిసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఫీలింగ్ అదే రాదు. ఏదైనా పరమేశ్వరుడు ఆయనే ఉన్నాడు, ఈశ్వరుడే ఉన్నాడు, ఆయనే చేసుకుంటాడు అనే జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, అనురాధ గారు. పెద్ద ప్రమాదం జరగాల్సింది చిన్న ప్రమాదంతో పోతుంది సార్ భగవంతుడు అనుగ్రహం వల్ల. ఓకే, అంటే నేను అనేది కొంత టైం అనిపిస్తుంది సార్. అంటే అది పర్మనెంట్ గా ఒక అభిప్రాయం కాదు. ఇప్పుడు మన పిల్లల మీద మన కోపం ఉన్నా, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఏదైనా కోపం ఉన్నా మళ్ళీ ఎలా మారుతుందో ఇది కూడా ఒక్కొక్క జస్ట్ ఒక ఇదిలో వస్తుంది తప్ప అది ఒక అభిప్రాయం కింద దానికి ఒక లాజిక్ ఉండదు, అంతే. జస్ట్ ఒకలా అనిపిస్తుంది తప్ప అది ఇలాంటి పర్మనెంట్ అభిప్రాయం కానీ దానికి ఆన్సర్ చేయడానికి ఒక లాజిక్ కానీ ఏమి ఉండదు. ఓకే, రామలక్ష్మి గారు. రామలక్ష్మి గారు, ఈ ప్రవచనాలు విన్నాక డౌట్లు, అనుమానం అసలు అలా రావట్లేదు సార్. ఇది వరకు ఉండేది అదే మనం మాత్రం భగవంతుడు ఉన్నాడు అనుకుంటామండి. మనకు పెద్ద కష్టం వచ్చినప్పుడు ఈ భగవంతుడు లేడు, ఎవరు లేరు, మనకి ఇంత కష్టం వచ్చిందే చూడట్లేదు అనే ఉద్దేశం వస్తుంది. అది క్షణికమైనా కావచ్చు, క్షణికమే, కానీ ఆ సమయానికి అలా అనిపిస్తుంది, అనిపించకుండా ఉండదు. రైట్. దేవుడు ఉన్నాడా తెలిసినా చేసినా ఆ నిమిషానికి మాత్రం భగవంతుడు లేడా, మనల్ని ఇంత కష్టపెడుతున్నాడు, ఇంత పెద్ద కష్టం వచ్చిందే అని అనిపిస్తుంది. ఈ రోజు నుంచి అనిపిస్తుందా? ఇంకా ఈ రోజు నుంచి అనిపిస్తుందా? ఈ రోజు నుంచి అనిపించకూడదు, అనిపించట్లేదు, లేదు. పెద్ద కష్టంలోనూ లేవా అనే కదా, నువ్వు నన్ను చూడవా, నాకు ఇంత కష్టం వచ్చింది అని అనాలనిపిస్తుంది సార్. నన్ను చూడవా, నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, నువ్వు నన్ను చూసుకోవా అని. కోరికలు కోరుకోవట్లేదు సార్. ఫోన్లు ఇది చేయటం తగ్గించేసాం. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడట్లేదు. అయింది. నా మీద దండయాత్ర అతి త్వరలో ఒక దండయాత్ర నేను చూడబోతున్నట్టున్నాను. లీలా గారు ఏదో చెప్తున్నారు. లీలా గారు. సార్ వదిలేదు సార్, అనురాధ గారు చెప్పింది నమ్మలేము సార్, నమ్మలేము, ఈ విషయం నమ్మలేము సార్. లీలా గారు, తర్వాత వనజ గారు. లీలా గారు ఇంతకు రాకపోతే ప్రతిసారి భగవంతుడు ఉన్నాడో లేడు, ఉన్నాడేనా అది నెలమలో ఉన్నా చెప్పంతా దేవుడు లేడని, సుఖం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని. కానీ జ్ఞానంలోకి వచ్చాక ఎప్పుడు అసలు కాలేదు సార్. అసలు వనజ గారు, భగవంతుడు ఉంటారే ఉన్నాం అసలు. వనజ గారు మీరు మాట్లాడుతుండే. గురువు గారు నమస్తే. నమస్తే మేడం. ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అనుగ్రహం లేదే మనం చేసే ప్రతి పని కూడా భగవంతు అనుగ్రహంతోనే మనకి ఈ విధంగా జరుగుతుంది. దానికి మనం ఇతరులను నిందించకూడదు, భగవంతుని నిందించకూడదు. వాళ్ళు మనకు కష్టాలు ఎదుగుతున్నట్టు వాళ్ళని మనం అనే అభిప్రాయం.
పరిణితి వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ పరిణతి రాకముందు అయితే భగవంతుడిని అనుకుంటాం కదండి. అది మీ ప్రవచనాలు వినటం వల్ల మీకు ఇదన్నీ తెలుసుకోవడం వల్ల కొంచెం పరిణితి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. కరెక్ట్. కానీ అంతకుముందు మనకి మణిగారు భగవంతుడిని అనుకుంటాము, మణిగారు భగవంతుడిని అనుకుంటాం, లేడని అనుకోము. అనుకుంటాం ఏంటంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా, ఇది నాకు ఇంత వచ్చింది అని అట్లా అనుకుంటాం, ఒక ఫ్రెండ్ లాగా. కరెక్ట్. ఇప్పుడు ఈ డిస్కషన్ చేయడం వల్ల ఓర్పు ఉండాలి సార్. సార్ సహనం ఓర్పు ముందు కావాలి. అవును అవును, సహనం ఓర్పు ఉంటే భగవంతుడు ఉన్నట్లే. ముందంతే క్షమించే గుణము, ధర్మము, నీతి ఇవన్నీ మన దగ్గర ఉండి ఎక్కడ పోయినా మనం చేయిస్తాం అంతే. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల మనం ఏ పదం తెలుసుకున్నాము, ఎవరైనా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల ఏ పదం తెలుసుకున్నాం మనం దేవుడి యొక్క? అమ్మయ్యా, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా లైఫ్ మొత్తము మర్చిపోకండి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పండి. ప్రత్యయ, ఈ విష్ణు సహస్రనామం లోపల భీష్మ పితామహుడు చెప్పినటువంటిది ఏంటంటే జగత్ ప్రభు దేవదేవం అనంతం పురుషోత్తమం అటువంటి మహాత్ముడి గురించి చెప్పినటువంటి ఒక నమ్మబలి ఒక నమ్మశక్యమయ్యే ఒక ఆధారపడే ఎవరినైతే మనము మనస్ఫూర్తిగా విశ్వసించగలుగుతామో ఆ వ్యక్తి గురించి భీష్మ పితామహుడు తెలియజేస్తున్నాడు. ఈ ఒక్క నామం తర్వాత ఇంకా మిగతా చెప్పాలంటే కూడా నాకు ఎందుకో అంతగా ఇష్టం అనిపించడం లేదు. ఎందుకంటే ప్రత్యయ అనే పదం లోపల మీరు ఆలోచించినట్లయితే ఆధారపడగలిగేవాడు, గట్టిగా ఆయనని నమ్మగలిగేవాడు, ఆయనను పట్టుకోవచ్చు, ఆయనను నమ్ముకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్, గ్యారంటీగా నమ్మచ్చు వితౌట్ ఎనీ డౌట్ అని చెప్పేసి ఇంత ఖచ్చితంగా చెప్పారు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే వేదవ్యాసుడు, మహాత్ముడైనటువంటి వేదవ్యాసుడు ఈ జ్ఞానాన్నంతా మనకు అందించాడు అంటే ఈ ఒక్క పదం చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎవరి జీవితంలో ఇబ్బందులు లేవు ఒక్కసారి ఆలోచించండి. మనకు పుట్టడంతో లగ్నం రావడంతో మనకు తెలుస్తుంది ఏమని, అటు గురువుది ఒక గ్రూపు, ఇటు శనిది ఒక గ్రూపు, 2 గ్రూపులు ఉన్నాయి. ఇంట్లో ఉంటే వాళ్ళందరూ శత్రువులు అవుతారు, అందులో ఉంటే వీళ్ళందరూ శత్రువులు అవుతారు. మళ్ళీ వాళ్ళు కూడా పోనీ స్ట్రైట్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా, రారు. వీడు కొన్ని రోజులు ఉంటాడు, వాడు కొన్ని రోజులు ఉంటాడు. మంచి గ్రహం కొన్ని రోజులు ఉంటుంది, చెడ్డ గ్రహం కొన్ని రోజులు ఉంటుంది. మంచి గ్రహం కొన్ని రోజులు ఉంటుంది, చెడ్డ గ్రహం కొన్ని రోజులు ఉంటుంది. వీటి ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే మానవ జీవితం అనేది కష్ట సుఖాల కలయిక. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇందులో జ్యోతిష్యం క్లాస్కి చాలామంది వస్తున్నారు కదా, అందరికీ నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా, గురువు గ్రూపు శని గ్రూపు అర్థమైంది కదా. సో మనం పుట్టుకతోటే మనకు కొంతమంది మిత్రులు అవుతున్నారు, కొంతమంది శత్రువులు అవుతున్నారు ఆటోమేటిక్గా. సో అటువంటప్పుడు పోనీ వాళ్ళు కూడా ముందంతా మిత్రులు వచ్చేసి తర్వాత అందరూ శత్రువులు రావడము, లేదా ముందందరూ శత్రువులు వచ్చి తర్వాత అందరూ మిత్రులు రావడంలో జరగడంలా. కొద్దిసేపు మిత్రుడు ఉంటున్నాడు, కొద్దిసేపు శత్రువు ఉంటున్నాడు, కొద్దిసేపు మిత్రుడు ఉంటున్నాడు, కొద్దిసేపు శత్రువు ఉంటున్నాడు. దీని అర్థం ఏంటంటారు అంటే జీవితం అనేది మిశ్రమం, జీవితం లోపల కష్ట సుఖాలు చాలా మామూలు అన్నటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఇది చాలా మామూలు విషయం, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కష్ట సుఖాలని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందులో మనము ప్రపంచంలో టాప్ 1% పీపుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము కష్ట సుఖాలను అసలు పట్టించుకోకూడదు. ఈ ప్రత్యయ అని చెప్పినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ నామం ప్రకారం ఏంటంటే మనం గట్టిగా నమ్ముకుంటే ఈ కష్ట సుఖాలు ఇవన్నీ అందరి జీవితంలో ఉంటాయి. ఎవరి జీవితంలో ఉండవు చెప్పండి. ఒక ఇంట్లో 4 ఉన్నారు అనుకుందాం, 4 పర్వాలేదు. పూర్వకాలంలో 10 మంది 12 మంది ఉండేవాళ్ళు. ఒకడికి ఎల్లాడ్చని పోయేసరికి ఇంకొకరికి ఎల్లాడ్చని వచ్చి, సో 12 మందికి ఏదో ఒక టైంలో కొంతమందికి ఎల్లాడి శని, కొంతమందికి అర్ధాష్టమము, కొంతమందికి అష్టమ శని, కొంతమందికి శని మహాదశ, కొంతమందికి శని అంతర్దశ, కొంతమందికి గ్రహాల వక్రచూపులు. సో కాబట్టి ఎవరి జీవితం, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి తన జాతకం బాగుంటే చాలా, పిల్లల జాతకం బాగుండక్కర్లేదా, భార్య జాతకం బాగుండక్కర్లేదా? తన జాతకం బాలేకపోయినా ఓకే, భార్య జాతకం బాలేకపోతే ముట్టికాయలు పడతాయి, సో దెబ్బలు పడతాయి బాగా. సో మరి అట్లాంటప్పుడు ఎంత కష్టం చెప్పండి. ఒక హౌస్ హోల్డర్కి ఇంట్లోపల ఎన్ని కష్టాలు ఉంటాయి, అవన్నీ కూడా భరించాల్సి వస్తుంది, కాబట్టి జీవితం అనేది పూల పాన్పు నాకు ఇలా ఉండాలి అంటే అది ఎప్పటికీ జరగదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. జీవితంలో చాలా అచీవ్ చేసినటువంటి ఎన్టీ రామారావు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి. లైఫ్లో తన స్వశక్తితో పైకి వచ్చినటువంటి చిరంజీవి గారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయో ఆలోచించండి. నాగార్జునకైతే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు,
కానీ ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యేవి తెలుసా నాగార్జునవి. మరి ఒక సమయంలో చాలా మంచి మంచి సినిమాలు తీస్తుండేవాడు నాగార్జున. ఒక సినిమా వచ్చింది జైత్రయాత్ర అని, బహుశా మీరు అందరూ చూసారో లేదో నాకు తెలియదు. ఆ సినిమా చూశాక అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేవిధంగా నాగార్జునదే నేటి సిద్ధార్థ అని ఒక మూవీ వచ్చింది. చూశాక అసలు అనిపించింది ఎంత అద్భుతంగా, అసలు అంటే కళాత్మకంగా తీసినటువంటి మూవీస్ అవి. అదే నాగార్జునది అంతం అని ఒక మూవీ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్లాప్ మూవీస్. ఆ అంతం సినిమా నేను దగ్గర దగ్గర ఒక 10-15 సార్లు చూసుంటాను. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మరి అంత మంచి మంచి సినిమాలు కూడా ఎలా ఫ్లాప్ అయ్యాయి. అసలు జైత్రయాత్ర సినిమా అసలు ఫ్లాప్ అవడానికి ఎటువంటి అవకాశము లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్, కంప్లీట్గా సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు అద్భుతంగా ఉంది. మరి ఎలా ఫ్లాప్ అయ్యాయి? సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనకు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మహేష్ బాబుకి ఇనీషియల్లీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యేవి, మరి తర్వాత నిలదొక్కున్నాడు. సో అంటే ఏమవుతుందంటే, కష్టసుఖాలు మీరు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా ఉన్నాయి. గురుదత్ లాంటి మహానుభావుడు, మహానటుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలా ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి హీరోలు ఎంతమందో. చంపబడిన హీరోలు, తర్వాత అనుకోకుండా ఏం జరిగిందో తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయినటువంటి జీవితాలు ఎన్నో. ప్రేమికుల దినం అని ఒక సినిమా వచ్చింది, అందులో ఉన్న హీరో ఎలా చనిపోయాడో తెలియదు. అలా మనకు తెలిసినటువంటి ఎంతో హీరో. అంటే గీతా దత్ హస్బెండ్ సార్, గీతా దత్ అంటారు. అవును, అంటే గురుదత్, అవును కరెక్టే, కానీ గురుదత్ అనేవాడు హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ హీరో. చాలా గొప్ప గొప్ప ప్యాస, కాగజ్ కే ఫూల్ మూవీస్ తీశాడు చూడండి. ఆయన చాలా గొప్ప గొప్ప మూవీ తీశాడు. సో ఆయన హీఈస్ ఎ వండర్ఫుల్ యాక్టరు. అసలు పాపం ఆయన సినిమాలు ఒక టైంలో గురుదత్ సిరీస్ మొత్తం ఇచ్చారు దూరదర్శన్ లోపల. సో మరి ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు? సో బేసికల్గా ఏమైందంటే, అంటే మరి మీరు ఎంతో ఆనందంగా ఉన్నారు అనుకున్న వాళ్ళు జీవితంలో ఎంత బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా. చార్లీ చాప్లిన్ అసలు ఆయన మూవీస్ ప్రతి ఒక్క మూవీ చూడవలసిందే. అసలు మోడర్న్ టైమ్స్ అనే ఒక సినిమా ఉంది, అది మస్ట్ వాచ్. అది చూస్తుంటే అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అసలు అంటే ఎంత అద్భుతంగా ఉందో ఆ మూవీ, నేను చెప్పలేను. ఆయన తీసినటువంటి ప్రతి మూవీ కూడా నవ్వుతూ ఉంటాము, సందేశాత్మకము. గ్రేట్ డిక్టేటర్ అని ఒక సినిమా వచ్చింది. ఈయన హిట్లర్ లాగా ఉంటాడు అనమాట. దాంతో ఈయన తీసుకెళ్ళి హిట్లర్ ప్లేస్లో కూర్చోబెడతారు. సో హిట్లర్ అక్కడ దొరకడు. సో హిట్లర్ ప్లేస్లో ఈయనను కూర్చోబెడతారు అనమాట. కూర్చోబెడితే ఈయన ఇచ్చే లాస్ట్ లోపల ఈయనకు స్పీచ్ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది అనమాట. అప్పుడు ఆయన స్పీచ్ ఇస్తాడు. అంటే ఇవన్నీ, అంటే నేను ఏమంటున్నానంటే, ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా పడుకునే ముందు ఏడుస్తూ పడుకునేవాట. ప్రపంచం మొత్తాన్ని నవ్వించినటువంటి మహానుభావుడు. ఆయనకి ఎంత బాధలు ఉన్నాయి. అదేవిధంగా ఊడీ అలెన్ అని చెప్పేసి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కమెడియన్ ప్లస్ హీరో. ఆయన కామెడీ హీరో అనమాట. ఆయన ఎన్ని మూవీస్ అసలు అన్నీ కూడా మళ్ళీ ఆయన డైరెక్ట్ కూడా చేస్తూ ఉంటాడు. ఈ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఆయన జీవితంలో కూడా ఎన్నో రకాల బాధలు పడ్డటువంటి వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కష్టాలు మనకే ఉన్నాయి అని అనుకోకూడదు. ఇవాళ లాస్ట్, ఏప్రిల్ 11th లాస్ట్. ఇంకా ఈ రోజు నుంచి నాకు జీవితంలో కష్టం లేదు, భగవంతుణ్ణి నేను పూర్తిగా ఆధారపడగలను, భగవంతుణ్ణి నేను పూర్తిగా నమ్ముకోగలను. ప్రత్యయ. ఎందుకంటే ఈ భగవంతుడు మామూలు వ్యక్తి కాదు, సర్వదర్శనుడు. ఆయనకి ఈ టైం అండ్ స్పేస్తో సంబంధం లేదు. పాస్ట్, ప్రజెంట్స్, ఫ్యూచరు ఏ క్షణంలో ఎక్కడైనా ఉండగలడు ఆయన. అలా ప్రపంచంలో అన్ని వైపులా అన్ని దిక్కులు ఆయన చూడగలడు. కానీ మనం దాన్ని ఎలా తీసుకుంటాము? మనం ఎందుకు చూడడం అని ఆలోచిస్తాం. ఇన్ని వందల వేల లక్షల కోట్ల గ్రహాలు, లెక్కబెట్టలేనన్ని జీవరాశులు, ప్రపంచంలో తెలియని కొన్ని వేల కోట్ల సీక్రెట్స్, ఇవన్నీ కూడా భగవంతుడి లోపల ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఆయన దర్శిస్తున్నాడు. సర్వదర్శనుడు ఆయన, సమస్తాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన తన వైభవం అంతా కూడా తన భక్తులకి కొంత మాత్రమే చూపించగలుగుతున్నాడు. మీకు కనిపిస్తున్నటువంటి మిరాకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్నే కనిపిస్తున్నాయి మీకు. మీరు ఒక్కసారి ఈ నార్థన్ లైట్స్ అవి చూసినట్టయితే ఆశ్చర్యపోతారు. ప్రకృతి ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. అంటే భగవంతుడు సర్వదర్శన, అంటే భగవంతుడు తన కటాక్ష వీక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. మనకు తెలియని ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి ఆ భగవంతుడు అన్నీ కూడా తన దృష్టి సారించి చూడగలుగుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆయనే ఉన్నాడు కాబట్టి. ఒకసారి మీ అందరికీ తెలుసు, భాగవతం చెప్పుకున్నప్పుడు మనం అందరం తెలుసుకున్నాం,
బ్రహ్మదేవుడు ఒకసారి ఈయన విష్ణుమూర్తేనా నిజంగా శ్రీకృష్ణుని అందరూ కూడా విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటుంటారు, నిజంగా ఆయన విష్ణుమూర్తేనా అని చెప్పేసి కొద్దిగా డౌట్ వచ్చింది ఆయనకి. డౌట్ వచ్చి ఏం చేశాడు, శ్రీకృష్ణుడు ఆయనతో వచ్చిన గ్యాంగ్ ఉంటారు కదా, ఆయన తొట్టి గ్యాంగ్ అంతా కూడా, ఆ గ్యాంగ్ అందరూ, తర్వాత వాళ్ళందరూ తోడుకొని వచ్చినటువంటి ఆవులు ఇవే అన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నిటినీ కూడా ఆయన మాయం చేసేస్తాడు, తీసుకెళ్ళి దాచిపెట్టేస్తాడు. ఏం చేస్తాడో చూద్దాం, ఈయన నిజంగా దేవుడైతే ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి దాచిపెట్టగానే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అన్ని రూపాలలో తనే అయిపోయి మొత్తం ఆ పిల్లలందరి రూపము తనే ధరిస్తాడు. ఓకే, సైమల్టేనియస్గా ఆ ఆవులు దూడలు వాటన్నింటి రూపంలో తనే ఉంటాడు. ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో చేంజ్. అందరూ ఇళ్ళకి వెళ్ళారు, అందరూ ఇళ్లలో అమ్మా నాన్నలతోటి మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మా నాన్నలకి రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది ఎందుకో పిల్లల్ని చూస్తే. సో తన అంశతోటి ఇలాగా 1 year పాటు ఆయన ఇలాగ కంటిన్యూ చేస్తాడు. సో అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది, ఓకే ఈయన నన్ను పుట్టించినటువంటి పరబ్రహ్మ కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి ఆయన అప్పుడు గుర్తించగలుగుతాడు. ఎంత గొప్ప కథనో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి భగవంతుడు సర్వదర్శనుడు అయినటువంటి ఈ భగవంతుడు మనందరినీ పుట్టించాడు. మరి ఆయన ఎలా పుట్టాడు? అజహ, జహ అంటే జన్మ, అజహ జన్మ లేనటువంటి వాడు. ఆయనకి జన్మ అనేటటువంటిది లేదు, ఆయనకి జన్మ రాదు, జన్మ లేదు, జన్మ అనేటటువంటిదిగా మళ్ళీ ఉండే అవకాశం లేదు ఆయనకి. ఆయన తన స్వయం దీనితో పుట్టాడు. నా జాతో నా జనిష్యతే అంటే ఆయన పుట్టలేదు, పుట్టడు అంటే ఏంటి? ఆయన ఇంతకుముందు ఎప్పుడో పుట్టాడని కానీ లేక ఫ్యూచర్లో మళ్ళీ పుడతాడని కానీ లేదు. మనకు అవతారం ఎత్తినప్పుడు ఆయన పుడుతున్నట్టుగా కనిపిస్తాడు అంతే. ఇంతకుముందు పుట్టలేదు, ఇకపైన పుట్టపోడు. అజహ అని చెప్పేసి అద్భుతమైనటువంటిది అనమాట. భగవంతుడు చెప్తుంటాడు ఏమని, ఈ సర్వభూతాలు నా క్షేత్రాలే, ఇవి కనిపిస్తున్నవన్నీ కూడా నా క్షేత్రాలే, వీటన్నింటి లోపల నేనున్నాను. కాబట్టి నేను క్షేత్రజ్ఞుణ్ణి కాబట్టి నేను అజుణ్ణి. అందరి లోపల ఉన్నాను, నేను ప్రత్యేకంగా పుట్టలేదు, నేను అందరి లోపల ఉన్నాను. నేను అన్ని ఈ క్షేత్రాలు ఏవైతే కనిపిస్తున్నాయో అన్ని భూతాలు ఇవన్నీ క్షేత్రాలు, వీటి లోపల ఆత్మస్వరూపుడనై నేను వెళ్తున్నాను. అయిపోయిందా సార్? మళ్ళీ 13వ చాప్టర్కి తీసుకెళ్ళారా? కరెక్ట్, 13వ చాప్టర్లోకి తీసుకెళ్ళా. మనమంతా క్షేత్రాలు, మనమంతా కూడా ఈ ప్రవచనం వింటున్న వాళ్ళు, చెబుతున్న వాడిని నేనంతా, మనమంతా కూడా క్షేత్రాలు. క్షేత్రం అంటే పొలం. ఇందులోపల క్షేత్రజ్ఞుడు భగవంతుడు. అజహ ఎంత బ్యూటిఫుల్ పదమో చూసుకోండి. కాబట్టి ఆయన సర్వదర్శనుడే కాకుండా మనందరికీ కూడా ఈశ్వరుడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, అందరికీ కూడా ఆయననే ఈశ్వరుడు. ఆయన వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈశ్వరులకే ఈశ్వరుడు ఆయన, ప్రభువులకే ప్రభువుడు, దేవదేవుడు, దేవుళ్ళకే దేవుడు. ఎవరెవరైతే తనను నిజంగా ఆలోచించి దేవుడా నాకు ఈ శక్తిని ఇవ్వు అని చెప్పేసి సిన్సియర్ ప్రయత్నం చేస్తారో వారి దగ్గరికి తనంతట తానే వచ్చి అనుగ్రహం ఇస్తాడు. ఈ విషయానికి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మీరాబాయికి విషయం ఇచ్చినప్పుడు ఏమైంది, ప్రహ్లాదుడికి విషయం ఇచ్చినప్పుడు ఏమైంది, పాములతో కాటేయించినప్పుడు ఏమైంది, పరీక్షిత్తు కడుపులో ఉండగా దాదాపుగా మృత శిశువులాగా ఉంటాడు. ఆ సమయం లోపల ఈయన కడుపులోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇలా తీసి ఇలా గడ్డిపోచను తీసి బయటపడేస్తాడు, గడ్డిపోచలాగా తీసి బయటపడేస్తాడు. కాబట్టి తనకి ఎవరిదైతే ప్రారంధం ఉండి ఎవరైతే తనను వేడుకుంటారో వారిని పోషించేటటువంటి శక్తి ఆయనకుంది, వారిని కాపాడేటటువంటి శక్తి ఆయనకుంది. ఈశ్వరుడు మనందరినీ పరిపాలించేవాడు, ప్రభువు అనేవాడు ఎవడు? మనందరినీ పరిపాలించేవాడు. ఆయన సిద్ధ అంటే ఏంటి? సిద్ధ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అన్నం సిద్ధంగా ఉందా అంటారు, రెడీగా ఉంది అంటే భక్తులందరికీ కూడా అందుబాటులో రెడీగా ఉన్నవాడు. మనకి ఎక్కడో భగవంతుడు లేడు, ఇక్కడే ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. భగవంతుడు అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నాడు. ఇంకోటి ఏంటి? సిద్ధాన్నం అంటారు, అంటే పరిపూర్ణమైనటువంటిది. అన్నీ కూడా పేర్చి ఉన్నాయి అంటే సిద్ధంగా ఉంది, ఇదంతా కూడా సిద్ధంగా ఉంది అంటే పరిపూర్ణత. సిద్ధాన్నం, సిద్ధ లక్ష్యం అంటే పరిపూర్ణమైనటువంటి లక్ష్యము. పరిపూర్ణుడు భగవంతుడు, పరిపూర్ణుడు అని ఒక అర్థం వస్తుంది. భగవంతుడు అందుబాటులో మనకున్నాడు అనేటటువంటిది ఒకటి వస్తుంది. సిద్ధ అంటే ఏంటంటే సిద్ధుడు అని ఒక అర్థం వస్తుంది. సిద్ధుడు అంటే ఏంటంటే ఎవడైతే సిద్ధులు సాధిస్తాడో వాడు సిద్ధుడు. ఉదాహరణకి ఆయన సిద్ధుడు అంటాం అంటే ఏంటంటే ఆయన అన్ని సిద్ధులు, అష్టసిద్ధులని సాధించినటువంటి వాడు ఒక సిద్ధుడు ఉన్నాడు. సో 3 అర్థాలు తెలుసుకున్నాం మనం. అష్టసిద్ధి అంటే ఏంటి? అనిమ, మహిమ, గరిమ, లఘుమ, ఈషిప్తం, వశిత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని సిద్ధులు అంటారు. ఈ సిద్ధులన్నింటినీ కూడా సాధించిన వాడు అంటే ఆటోమేటిక్గా తనకున్నవాడు ఒక అర్థం.
ఇంకోటి ఏంటి సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా మీరు అంటే సిద్ధం అంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు మనకు పిలవగానే. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ భగవంతుడే సిద్ధంగా ఉన్నాడు. ఇంకోటి ఏంటి సిద్ధమైనటువంటిది అంటే పరిపూర్ణమైనటువంటిది అన్నటువంటిది. భగవంతుడు పరిపూర్ణుడు అంటే ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేడు. ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక సిస్టమేటిక్ వే లోపల తయారు చేసిన వాడు. తప్పుకు తప్పు, ఒప్పుకు ఒప్పు, ఏది ఎలా ఉండాలి క్రమ పద్ధతి లోపల క్రమశిక్షణతో చేసినటువంటి వాడు సిద్ధ అంటే సిద్ధుడు అని అర్థం. సిద్ధ సిద్ధుడు అని అర్థం. నెక్స్ట్ సిద్ధి అని ఉంది. సార్ ఇందాక దీనికి ఏముంది సార్ తేడా అంటే ఇది సిద్ధి. సిద్ధి అంటే ఏంటంటే మనం సాధన చేసినప్పుడు దానికి ఒక ఫలితం అంటూ వస్తుంది. ఉదాహరణకి నేను మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేస్తే నాకు ముందేమవుతుంది, ఇలా మెల్లగా గాలిలోకి లేవడం మొదలెడతాను అనమాట. నా శరీరం దూదిపింజలాగా అయిపోతుంది. సో దాన్ని సిద్ధి అంటారు. సిద్ధి అంటే ఫలితం. ఉదాహరణకి నేను పుస్తకం చదివానంటే నాకు జ్ఞానము సిద్ధి. అదేవిధంగా నేను వంట చేశాను. వంట చేస్తే వంట అనేటటువంటిది ఏదైతే ఉందో వంట చేయగా చేయగా వచ్చినటువంటి వంటలు ఏవైతున్నాయో అది నా సిద్ధి. సిద్ధి అంటే తయారైనటువంటి వస్తువు అని అర్థం అన్నమాట, తయారైనటువంటిది. సో భగవంతుడు ఏంటంటే అందరికీ కూడా పొందవలసినటువంటి సిద్ధి. అంటే మనందరికీ కూడా ఏదైతే కోరుకుంటే ఏదైతే మనం చేసినటువంటి పనుల వల్ల లభిస్తుందో అది అంటే మోక్షము అని అర్థం ఇక్కడ. అంటే భగవంతుడిని మనం అందరము చేరుకోవాలి. ముక్తానాం పరమాగతి అని మొదట్లో తెలుసుకున్నాం కదా, దానికి దాదాపుగా సమానమైనటువంటిది. అంటే ఏ ఫలితమైనా భగవంతుడే, దెర్ ఇస్ నో డిఫరెంట్. ఇది మనకు ఫలితం అంటే ఏంటి, మనకు కావాల్సినది ఇవ్వడం. ఉదాహరణకి నేను మా ఫ్రెండ్కి 10 రూపాయలు ఇస్తే వాడు నాకు 10 రూపాయలు ఇస్తే అది ఎలా ఈక్వల్ అవుతుంది? కాదు. నేను వాడికి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకు సరిపడా వాడు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే అది నాకు కావాల్సిన ఫలితం రావాలి. అదేవిధంగా మనం సాధన చేస్తే మనకు వచ్చేటటువంటి ఫలితంను సిద్ధి అంటారు. సిద్ధ సిద్ధి. సిద్ధ అంటే సిద్ధుడు. సిద్ధి అంటే మనము ఏదైతే పొందుతామో భగవంతుడి యొక్క ప్రాప్తిని సిద్ధి అని అంటారు. సర్వాది సర్వమునకు ఆది. ఆది అంటే మొదలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి కూడా మూల కారణము, ప్రప్రథమము. ఈ సృష్టికన్నిటికంటే కూడా ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆయన సర్వాది. లాస్ట్గా అచ్యుత. అచ్యుత అంటే ఏంటి? చ్యుతము అంటే పాడయ్యేది, చ్యుతము అంటే విడిపోయేది, చ్యుతము అంటే చిరిగిపోయేది, చ్యుతము అంటే బ్రేక్ అయ్యేది, చ్యుతము అంటే నాశనం అయ్యేది. చ్యుతి లేనివాడు అచ్యుతుడు. తన స్వరూప శక్తిలోంచి అతను ఇదంతా పుట్టించుకున్నాడు, కానీ తను నాశనం అవ్వడు. మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, నాశనం కాని బీజము అని చెప్పేసి. కాబట్టి శక్తినిచ్చాడు కాబట్టి ఆయన శక్తిహీనుడు అయిపోడు. ఉదాహరణకి నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను ఒక 50 లక్షలు ఎవరికో ఇచ్చానంటే నేను 50 లక్షలు చ్యుతి అయినట్టు నాకు లెక్క. అంటే నాశనమైంది, పోగొట్టుకున్నాను. కానీ భగవంతుల్లో అది లేదు. ఎంత ఇచ్చినా కూడా తరగని సంపద అన్నటువంటి మీనింగ్. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. సుమారుగా 100 నామాల మనము వివరణ తెలుసుకున్నాము. చాలా అద్భుతమైనటువంటి పేర్లు, వాటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకున్నాము. సిద్ధ సిద్ధి అనేది ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కానీ, సర్వాదిహి అనేది అర్థం కాని వాళ్ళు కానీ, సర్వేశ్వరుడు అనేది అర్థం కాని వాళ్ళు కానీ, అజహ అనేది కానీ, వ్యాలహ అనేది కానీ, ప్రత్యయ అనేది కానీ, సర్వదర్శన అనేది కానీ, ఇవాళ నేర్చుకున్నటువంటి ఈ కొన్ని నామములలో ఎవరికైనా అనుమానం ఉంటే అడగగలరు. ఇంకా ఏదున్నా సరే అడగగలరు. శర్మ కావాలి సార్. శర్మ. శర్మ అంటే శాంతి. సింపుల్, ఒకటే. ఒక ముక్కలో శర్మ అంటే శాంతి. సింపుల్, ఒకటే మాట. ఇది మనం శాంతి, శాంతిగా ఉండడం, ప్రశాంతత, ఆనంద స్వరూపం. ఉదాహరణకి మనము భగవద్గీత 11వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నామో, అర్జునుడు అంటాడు, నేను శర్మని పోగొట్టుకున్నాను, నాకు శర్మ కావాలి అంటాడు. అంటే భగవంతుడి యొక్క కాల స్వరూపం చూసిన తర్వాత భయపడిపోతాడు అర్జునుడు. భయపడి శర్మ కావాలి, అది అప్రశాంతత. ఇక్కడ శర్మ అంటే ఏంటంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. మనం అన్నిటికంటే పొందవలసినటువంటిది ఆనందం. ఆ ఆనంద స్వరూపుడిని శర్మ అని చెప్పేసి అంటారు. జై శ్రీకృష్ణ. సిద్ధ సిద్ధి, ఈ రెండింటికి మనం అర్థం తెలుసుకుందాం. సిద్ధ అంటే ఒక వ్యక్తి. జై శ్రీకృష్ణ. సిద్ధ అన్నారు. సిద్ధ అంటే ఏంటి? అతను సిద్ధుడు, అతను సిద్ధుడు అన్నారు. అర్థమవుతుందా? గీతాంజలి గారు మీరేనా అడిగింది? అతను సిద్ధుడు.
సిద్ధుడు అంటే సిద్ధులన్నీ సాధించినటువంటి వ్యక్తి సిద్ధుడు. ఓకేనా? క్లియర్? కానీ సిద్ధి అంటే ఏంటి? ఒక ఫలితం. అనిమ, మహిమ, గరిమ ఇవన్నీ సిద్ధులు, ఒక్కొక్క సిద్ధి. అయితే సిద్ధి అంటే ఏంటి? అది నాకు సిద్ధించింది అంటారు. ఏది సిద్ధించింది అంటే ప్రతి పని లోపల కూడా ఫలితము భగవంతుడే అని చెప్పడం సిద్ధి. భగవంతుడే సిద్ధి. భగవంతుడే మన గమ్యము, భగవంతుడే మనం పొందవలసినటువంటి వస్తువు అనేదాన్ని సిద్ధి. సిద్ధి అంటే పొందవలసినది. సిద్ధ అంటే ఎవడైతే పొందాడో అతను సిద్ధుడు. అక్కడ వ్యక్తి గురించి చెప్తున్నాం. ఇక్కడ సిద్ధి అంటే పొందవలసినటువంటి ఫలితము. సిద్ధ అన్నప్పుడు ఏంటంటే అతను సిద్ధుడు, అతను ఇవన్నీ పొందాడు అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇంకొకసారి చెప్పనా? ఏం పర్వాలేదు, మొహమాట పడకండి. ఎవరైతే పొందాడో అతను సిద్ధుడు. సిద్ధుడు. సిద్ధ సిద్ధిహి అంటే వచ్చిన ఫలితము. ఫలితం. ఇప్పుడు అన్నం, మనం అన్నం తయారైంది, వంట చేయగా వచ్చినటువంటి అన్నం తయారైంది కదా, అది సిద్ధి. అదేవిధంగా నేను తపస్సు చేశాను. తపస్సు చేస్తే తపస్సుకు వచ్చినటువంటి సిద్ధి ఏంటి? నేను గాలిలో ఎగిరిపోవడం, అది సిద్ధి. అదేవిధంగా నేను యజ్ఞం చేశాను. యజ్ఞం లోపల నాకు పాయసం వచ్చింది, ఆ పాయసంని సిద్ధి అంటారు. ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పారా? ఎగ్జామ్ నేను రాశాను, నాకు 75% మార్క్స్ వచ్చాయి, దాన్ని సిద్ధి అంటారు. ఆ సాధించిన వాడు సిద్ధుడు. సిద్ధ. అయితే మనం ఏంటంటే ఈ చిన్నవి ఏవైతే ఉన్నాయో అవే సిద్ధి అనుకుంటున్నాం, కానీ అది కాదు. మన అందరికీ కూడా పొందవలసినటువంటిది ఒక్క పరమాత్మ మాత్రమే. పరమాత్మనే పొందాలి, అది సిద్ధి. సర్వాది రక్షిత అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కాకుండా, ప్రాపంచికం కాకుండా సర్వాది రక్షిత అంటే నాశనం లేని దాన్ని పొందడం, అంతే కదా? ఇప్పుడు ఇందాక సిద్ధితో సంబంధం లేదు. ఇది అచ్యుత అంటే ఏంటి? నాశనం లేనివాడు. నాశనం లేనివాడు అంటే ఏంటి? నాశనం లేనివాడు అంటే మార్పు లేనివాడు. ఇప్పుడు తన లోపల ఏ మార్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన ఉదాహరణ తీసుకోండి. మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయల్లో వేరే వాడికి ఒక 5 రూపాయలు ఇచ్చారంటే మీ దగ్గర 5 రూపాయలు లాస్ అయిందా లేదా? కానీ భగవంతుడు నాశనం లేనటువంటి నిధి. ఆయన దగ్గర అలా ప్రింట్ కొడుతూ ఉంటాడు. ఆయన టకటక ప్రింట్లు కొట్టు, నోట్లు చపాచప్ చపాచప్ చపాచప్. అమెరికా వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళకి ఇన్ని నోట్లే కొట్టాలి అని వాళ్ళకి ఏం లేదు. ఎన్ని నోట్లు కొడితే అన్ని నోట్లు ప్రింట్ చేసుకుంటారు వాళ్ళు. మన ఇండియాలో అట్లా కాదు. ఎంత బంగారం ఉందో, ఎంత అమూల్యమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటికి సమానమైనటువంటి నోట్లు మాత్రమే ఇండియాలో ప్రింట్ చేస్తారు. కానీ అమెరికాలో ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేస్తారు. సో అది అచ్యుత అంటే పాడు కానటువంటిది, నాశనం కానటువంటిది, తరుగుదల లేనటువంటిది, తగ్గుదల లేనటువంటిది. ఇప్పుడు అచ్యుత చదవడమే కానీ ఇది మీనింగ్ ఫస్ట్ టైం. కరెక్ట్. అంటే ఏంటంటే భగవంతుడి శక్తి ఎప్పటికీ తగ్గదు. భగవంతుడి శక్తి ఎప్పటికీ తగ్గదు. మామూలుగా నామాలు చెప్తా కదా అన్నిట్లో అచ్యుత కేశవనారాయణ. కరెక్ట్. ఇంకెవరైనా అడుగుతారా? సో ఈ రోజుతోటి 100 నామములను పూర్తి చేసుకున్నాము. 1000 నామములను పూర్తి చేసుకోవాలి. సార్ మీరు ఇంత స్లోగా వెళ్తే కష్టం, మీరు చాలా స్లోగా వెళ్తున్నారు సార్, మీరు ఎక్స్ట్రీమ్లీ స్లో. అంటే నేనేమంటాను, ఇలాగే వెళ్ళండి సార్, స్లోగానే వెళ్ళండి. ఇదే బాగుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా లోపల హీరోయిన్ తల్లిని తండ్రిని ఇద్దరిని ఒప్పిస్తానంటాడు అన్నమాట. తల్లేమో బాగా ఆస్తికురాలు, తండ్రి ఏమో ఫుల్ నాస్తికుడు. సో తల్లి దగ్గరికి వెళ్ళి కలడు అనేవాడు కలడో లేడో అని చాలా భక్తిగా వాడతాడు అనమాట. కలడో లేడో అనగానే ఆమె చాలా ఇదవుతుంది. ఎవరినైనా నీ పేరేంటి అంటే నా పేరు రామ్ బాబునండి అంటాడు. అంటే రామ్ బాబు అంటే ఏంటంటే ఆ రాముడికి బాబు నుండి నేను అంటాడు. అబ్బాయి ఎంత భక్తుడు ఆయన చిన్నప్పుడే అని. తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాస్తికుడు కదా, ఆయన దగ్గర కలడు అనేవాడు కలడో లేడో అని ఇలా అంటాడు అనమాట. అంటే వాడు లేడు అన్నట్టుగా, అంటే సెటైరికల్గా అని అంటాడు అనమాట. అనేసి అప్పుడు ఆయన అంటే నీ పేరేంటి అంటే రాంబాబు అంటే ఆ రాముడికే బాబునండి నేను అని చెప్పేసి అంటాడనమాట. సో అలాగా ఒకే మాటని మనము 2 రకాలుగా కూడా తీయగలిగాం ఆ సినిమా లోపల. ఆ సినిమా పేరు చెప్తారా ఎవరన్నా?
రాజేంద్ర ప్రసాద్, సుమలత. పొరిగిల్లు. ఎంత పూరున్నారు మీరు. వివాహ భోజనంగా జయము నిశ్చయముగా. కరెక్ట్ కరెక్ట్, నేను అదే అనుకున్నాను. అనురాధ గారు ఇవాళ రాలేదా అనుకున్నాను. ఒక్క నిమిషం సో ఇంకా మీరు తప్ప ఎవరు చెప్పలేరు ఇది లోపల జవాబులు. సో ఏం సినిమా అండి? చెప్పారు కదా ఆవిడ జయము నిశ్చయమురా అని. జయము నిశ్చయం అవి తెలియదు. ఎలాగండి మీరు అటు సినిమాలు చూడరు ఇటు ప్రవచనాలు చూడరు, ఎలాగా? ఏమైపోవాలి? ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సారీ, వింటారా? ఒకటి 2 సార్లు వింటాం. చందు గారు ఏదో అంటున్నారు, చందు కళ గారు ఏదో అన్నారు. సారీ, నేను వినిపించలే. ప్రవచనాలు వింటున్నాం సార్. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళ చాలా చక్కటి పదాలని మనము తెలుసుకున్నాము. ఎస్పెషల్లీ ప్రత్యయ అనేటటువంటిది, అజహ అనేటటువంటిది బాగా గుర్తుంచుకోండి. అజహ అంటే ఏంటి? జన్మ లేనటువంటి వాడు. అంటే ఏంటి? నా జాతో నా జనిష్యతే, అంటే పుట్టలేదు, పుట్టబోడు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాడు ఆయన, అన్ని కాలాలలో ఆయన ఉన్నటువంటి వాడు అని చెప్పి తెలుసుకునేది ఒకటి. ప్రత్యయ అన్నటువంటిది భగవంతుడు ఆధారపడవలసినటువంటి వాడు. ఏ విధంగానైతే ధాతువులు ప్రత్యయాలపైన ఆధారపడతాయో, ధాతువులు వాటంతట వీటిని వాడుకోలేము మనం. సంస్కృతంలో మనందరికీ తెలుసు. వాటికి మనం ప్రత్యయాలు జోడిస్తాం. ఖచ్చితంగా ప్రత్యయాలు జోడించవలసిందే. తిగంతాలో, సుబంతాలో ఏదో ఒక ప్రత్యయం అక్కడ జోడించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భగవంతుడు ఖచ్చితంగా ఆధారపడవలసినటువంటి వాడు, ఖచ్చితంగా నమ్మదగినటువంటి వాడు. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. రేపు మళ్ళీ మన పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతంలో మరిన్ని కథల వెనక తత్వాలు కూడా తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి అన్ని ప్రవచనాలు కూడా ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవే. కాబట్టి చక్కగా అన్నీ విని వాటికి మీరే కనెక్షన్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే 30 సెకండ్స్ చూసి ప్రవచనం ముగించుకుందాం. అందరి లోపల కావలసినటువంటి పరిణతిని భగవంతుడు అందిస్తాడని, అందరికీ దేవుడి పైన సరైనటువంటి నమ్మకం ఉంటుందని, మనం భగవంతుడి పైననే ఆధారపడాలని, భగవంతుడి పైన సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలని. ఎందుకంటే ఆయన విశ్వసించదగ్గ వ్యక్తి, విశ్వసించదగ్గ శక్తి అన్న విషయాన్ని ఈరోజు మనము నామ సందర్భంగా తెలుసుకున్నాము. ప్రత్యయం అనేటటువంటి నామ సందర్భంగా తెలుసుకున్నాము. కాబట్టి ఆ మాటని గుర్తుంచుకుంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.